చూస్తున్నాం. సుచిత్రాలో భూమి విషయంలో అసలేం జరిగిందో కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బిగ్ టీవీకి చెప్పారు. సుచిత్రాలో తనతో పాటు 6గురు కలిసి 2015లో 600 గజాల భూమి కొన్నామన్నారు. అందులో బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. సుధా అనే వ్యక్తి నుంచి 2000 సంవత్సరంలో తాము భూమి కొనుగోలు చేశామని లక్ష్మణ్ కుమార్ చెప్పారు. కలెక్టర్ ఇచ్చిన రికార్డుల ఆధారంగా భూమి కొనుగోలు చేశామని బిగ్ టీవీతో అన్నారు. ఆనాడు మంత్రిగా మల్లారెడ్డి అధికారాన్ని ఉపయోగించి ఇన్ని రోజులు దౌర్జన్యం చేశారన్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. చిత్రాల్లోనే మల్లారెడ్డి భూ కబ్జా చేశాడని చెప్పేసి కూడా 15 మంది బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిన్నటి నుంచి కూడా భూ వివాదం నడుస్తుంది. ఇందులోనే మల్లారెడ్డి ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయినటువంటి లక్ష్మణ్ కుమార్కి సంబంధించిన పేరు ప్రస్తావించి తాను తన దగ్గరికి వచ్చి ఈ ల్యాండ్కి సంబంధించిన విషయాలు మాట్లాడారని చెప్పేసి కూడా నిన్న మల్లారెడ్డి మాట్లాడారని చెప్పేసి చెప్తున్నారు. దీనిపైనే స్పందించడానికి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అసలు ఈ ల్యాండ్ వివాదంలో మీకేంటి సంబంధం? ఇది ఈ యొక్క 82/E అనే సర్వే నెంబర్ను 2015లో సుమారు 7గురం సెల్ డీడ్ చేసుకున్నాం కేసుదాం దగ్గర. ఈ సెల్ డీడ్ డాక్యుమెంట్ దీంట్లో బేత్ సుభాష్ రెడ్డి అని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే 700 గజాలు, నేను 600 గజాలు, ఇంకో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు రామారావు అంటే ఆయన ఒక 600 గజాలు, అంటే 7గురం కలిసి డిఫరెంట్ ఎక్స్టెంట్ ఆఫ్ పట్టా చేసుకున్నాం. ఇది సేల్ డీడ్. ఇది 2015లో సేల్ డీడ్. ఇది ఏ ఆధారంగా సేల్ డీడ్ చేసుకున్నాం అంటే ఈ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చినట్టు సర్వే మ్యాప్. ఇది ఆ ల్యాండ్కి సంబంధించిన టోటల్ మ్యాప్. ఆ సర్వే చేసుకున్నటువంటి 2000 ఇయర్లో అంటే 24 సంవత్సరాల కింద రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఈ 82/E సర్వే నెంబర్ భూమి ఎక్కడ ఉన్నదని దీని మ్యాప్ ప్రకారము ఈ మ్యాప్ ప్రకారము మేము ఈ యొక్క ఏదైతే పహాని ఇది మన పాస్బుక్, దీంట్లో పాస్బుక్లో కూడా మా పట్టదారి పేరు కే సుధామ. ఈ డాక్యుమెంట్ ప్రకారం రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకున్నాం మేము 7గురం. చేసుకొని ఏమన్నా అంటే మా మల్లారెడ్డి అనేట ఆయన టీఆర్ఎస్ పార్టీ, బేద్ సుభాష్ రెడ్డి ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, షేర్ సుభాష్ రెడ్డి సంబంధించిన బంధువులు టీఆర్ఎస్ పార్టీ, మొత్తం టీఆర్ఎస్ పార్టీ. నేను ఒక్కనే కాంగ్రెస్ ఉన్నాను. నేను ఓన్లీ 600 గజాలు చేసుకున్నాం. దానికి సంబంధించిన సర్వే కోసం ఆయన కట్టినటువంటి కాగితం ఇది మీ సేవలో బేద్ సుభాష్ రెడ్డి. మేము రిజిస్టర్ డాక్యుమెంట్ లో 2015లో కొన్నా అంటున్నారు. ఆయన 2011లోనే నేను కొనుగోలు చేశాను. 2015లో మేము కొనుక్కున్నాం కదా, 2011లో అని అంటున్నాడు కదా ఆయన. మా కేసు సుధామ అంటే ఎవరైతే మాకు అమ్మిన ఆయన 2000 కొనుక్కున్నాడు. ఆయన మాకు రిజిస్టర్ చేసిన పట్టదారు ఎప్పుడు 2000 కొనుక్కున్నాడు సుధామ అంటే. ఇప్పుడు 100% మా ల్యాండ్. ఇప్పుడు మేము ఈ యొక్క సర్వే మీ సేవల సర్వేకి చెప్తే ఇప్పటి వరకు కూడా ఈ సర్వేని కూడా కానియకుండా అడ్డుకుంటాను. ఎవరు? మల్లారెడ్డి మంత్రి. మొన్నటి వరకు ఆయనే రాజు, ఆయనే మంత్రి కదా ఈ ప్రాంతంలో. ఆయన ఏది చెప్తే అదే కదా. ఆయన మేము మోక మీద పోయి అదే ఫోటోస్ ఇక మేము మోక మీద పోయి మేము ఫెన్సింగ్ చేసుకుంటే మా ఫెన్సింగ్ మొత్తం తీపిచ్చేసిండి ఇదే మల్లారెడ్డి గుండాలం పెట్టి 2015లో. పొది ఆయన 2016లో ఇక పోలీసు వాళ్ళతో పెట్టి సుధామ ల్యాండ్ అంతా కూడా వేరే ఫారెస్ట్ లో వెళ్ళిపోయింది, ఆ రోడ్ అవతలికి ఉంది సర్వే నెంబర్లో అని చెప్పేసి మల్లారెడ్డి అంటున్నారు. ఇప్పుడు ఒకటే మేము ఒకటి మ్యాప్ చూపెట్టు, ఈ మ్యాప్ మేము చూపెడుతున్నాం. ఆయన దగ్గర ఏ మ్యాప్ ఉన్నది తీసుకురమ్మనండి. ఈ మ్యాప్ ప్రకారము దీని మీద స్టాండర్డ్ రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకున్నాము. పహాని ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. మేము మోక మీద పోతే మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది. మెడ్చల్లో 2016లో ఉన్న ఇంజక్షన్ ఆర్డర్ ఈ 2024 వరకు కూడా ఇంజక్షన్ ఆర్డర్ వెకేట్ చేయించుకోలే అని మా పేరు మీద ఉన్నది. ఈ ఉన్నది ఆయన టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఆయన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బేత్ సుభాష్ రెడ్డి, అప్పుడు మైనంపల్లి హనుమంతరావు కూడా ఎమ్మెల్యే ఉంటే వీళ్ళందరూ కూర్చొని కూడా దీన్ని నెగోషియబుల్ చేసిండ్రు. కొలుసుకుంటే భూమి వెళ్తే తీసుకుంటా, భూమి ఇస్తా, కొలుసుకుంటే భూమి వెళ్తే తీసుకుంటాను ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా దాటేయడం, మాట్లాడినప్పుడే దాటేయడం. లాస్ట్కి ఏం చేసినా అంటే ఆయన నా భూమి కొలవద్దని ఒక మన ఎంఆర్ఓ లెటర్ ఇచ్చిండు. ఆ బుక్ ఫోల్డర్
ఇది లక్ష్మారెడ్డి వాళ్ళ వియంకుడు. ఆయన 82/82లా 9 మంది పట్టదారు, వాళ్ళ ఆయన బంధువులంతా పట్టదారున్నారు, మేము 7 పట్టదారులం. ఆయనకు సర్వే అవసరం లేదానికి ఆయనకు లెటర్ ఇచ్చిండు. ఎప్పుడు కూడా సర్వేని అడ్డుకునేది తప్ప సర్వేకి సహకరించలే. నేను మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు నేను చాలాసార్లు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో ఆయనతో కలిసిన మాట వాస్తవం, మాట్లాడుకున్న మాట వాస్తవం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, విప్ అయిన తర్వాత నేను అసెంబ్లీలో కలిసినప్పుడు చెప్పిన, మళ్ళా నువ్వు మంత్రి చేసిన మొన్నదాకా రాజ్యం నువ్వే నడిపించినావు, నీ అల్లుడు కూడా ఎమ్మెల్యే అయ్యాడు, న్యాయంగా ఒకటే భూమి 82లా సర్వే నెంబర్ కొలుసుకుందాం. భూమి ఉంటేనేమో భూమి మాకు వదిలిపెట్టి, భూమి లేకపోతే మాకు కాగితాలు ఇచ్చేసి మేము షేర్ శ్రీనివాసరెడ్డి అంటేనే మేము భూమి మొత్తం అమ్మేసినాం. మాకు ఎలక్షన్స్లో పైసలు ఉంటే నేను 600 గజాలు అమ్ముకున్నా. పాప ఆయన పరిశాలను ఉన్నాడు, కోట్ల రూపాయలు పెట్టుకొని కొనుక్కున్నాడు, పరిశాలను ఉన్నాడు, అడ్డీ బావుసరి మేము అమ్మినాం, మొత్తం మంది అమ్మేసినాం. మేము ఆయనకు అప్పచెప్పినాం. కావాలని షేర్ శ్రీనివాసరెడ్డికి పిలిపిస్తాను, షేర్ శ్రీనివాసరెడ్డి పిలిపించి ఆయన పంపించిన షేర్ శ్రీనివాసరెడ్డి మల్లారెడ్డి గారికి పంపించి సర్వే చేసుకుందామంటే రేపు చేసుకుందాం, ఎల్లుడి చేసుకుందాం. గత 3 నెలలకెళ్ళి పోయినప్పుడు అలా వాయిదా, అన్న మామ పేరు చెప్తే అల్లుడు, అల్లుడు పేరు చెప్తే మామ, మామ పేరు చెప్తే అల్లుడు, అల్లుడు పేరు చెప్తే మామ. షేర్ శ్రీనివాసరెడ్డి అంటేనే వాళ్ళు బేతి రెడ్డి వాళ్ళ తమ్ముడు, మన షేర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు, మెదక్ ఎమ్మెల్సీ, మొన్నటి వరకు ఎమ్మెల్సీ టీఆర్ఎస్ పార్టీ. షేర్ శ్రీనివాసరెడ్డి అంటేనే సుభాష్ రెడ్డి వాళ్ళ సొంత తమ్ముడు, మెదక్ జిల్లా. బేతి రెడ్డి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీకి మాకేం సంబంధం ఉందండి? కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండాగిరి చేస్తున్నారు. లక్ష్మణ్ కుమార్ విప్పొచ్చి అనుచరులను పంపించిండు, లేకపోతే మైనపల్లి హనుమంతరావు ఇన్వాల్వ్మెంట్ అండ్ చేయాల్సిన తప్పులు, ఈ రాష్ట్రంలో చేయాల్సిన తప్పులు మొత్తం 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోసుకొని ఎక్కడ భూమి కనబడ్డా, ఈ ప్రాంతంలో ఏ కబ్జా కనబడ్డా మనది ఇది మల్లారెడ్డి పేరు చెప్పే దుస్థితి ఈ ప్రాంత ప్రజలది ఉంటే, మేము ధర్మపురి నియోజకవర్గంలో ప్రజల మధ్యలో మాకు పట్టుకొని నేను మా పేరు తీసి విప్పు లక్ష్మణ్ అని చెప్పి పేరు తీసిండు కాబట్టి ఇలా ప్రెస్ ముందు వచ్చి మాట్లాడుతున్నాం. వీటన్నిటికీ బాధ్యత మంత్రిగా పనిచేసిండు కదా, వీటి సమాధానం చెప్పాను. గట్టిగా నోరున్నదని చెప్పి మీడియాలో ముంగట మొత్తం ఇదే ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద బురదజాలు ఇక్కడ చేతులు గాజులు కూసుకొని ఊకోలేరు. ఈ వాస్తవాలకు నిజం వీటిని చెప్పమండి. ఇది కుత్బుల్లాపూర్ ఎంఆర్ఓ ఇచ్చినటువంటి ఇది మాకు ఆయన పెట్టుకుని దరఖాస్తు ఇచ్చిన సర్వే రిపోర్టు, ఎకరం 22 గుంటలు మాకున్నట్టు. మేము 2014 నుంచి కొట్లాడి 2014, 2015 నుంచి 21 వరకు కొట్లాడి చేత కాకపోతే 21 నుంచి మేము 21 శ్రీనివాసరెడ్డి భూమి అప్ప చెప్పినాం. అయ్యా మాతో అయి కాదు, ఈ యొక్క మల్లారెడ్డి అంటూ నోరుకు మల్లారెడ్డి మాట విధానానికి ఇప్పుడు ఒక మాట, గంటకో మాట, నిమిషానికో మాట మాట్లాడి మా ఉసరవెల్లి మల్లారెడ్డి మీద తట్టుకోలేమని చెప్పి శ్రీనివాసరెడ్డికి అప్ప చెప్పినాం. ఇవాళ మేము ఎందుకు వచ్చినాం డైరెక్ట్ మీడియా ముంగట? మా పేరు తీసాడు లక్ష్మణ్ కుమార్. నా సార్ నేను కలవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎలక్షన్స్ బిఫోరు ఇదే బేస్ సుభాష్ రెడ్డి, ఇదే షేర్ శ్రీనివాసరెడ్డికి సంబంధించిన షేర్ సుభాష్ రెడ్డి, వీళ్ళ టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మేము 600 గజాల లోపల మేము ఉన్నాం కాబట్టి, అన్న 7 పట్టాదారులం ఉండాలంటే 7 పట్టాదారులం ఆయనతో మాట్లాడిన మాట వాస్తవము. ఆయన సర్వే ఒప్పుకుంటాను, కూడా సర్వే ఒప్పుకోలే. నేను ఎమ్మెల్యే అయినాక విప్ అయినా కూడా అసెంబ్లీలో కలిసినప్పుడు కానీ, బయట కలిసినప్పుడు కానీ వాళ్ళ అల్లుడితో కూడా నేను టెలిఫోన్ మాట్లాడినా. ఎందుకంటే షేర్ శ్రీనివాసరెడ్డికి మాకు పైసలు ఇచ్చి మా దగ్గర తక్కువ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. పాప అన్యాయం జరగద్దని మేము ఏమి ఒకటే మాట, ఎప్పుడు కూడా ఒకటే మాట అడిగిన మనం, నువ్వు కొలుసుకో, భూమి వెళ్తేనే భూమి వెళ్ళిపోతే కాగితాలు ఇచ్చి వెళ్ళిపోతామని చెప్పినాం. 100 సార్లు చెప్పినాం. లాస్ట్కి వాళ్ళు ఏం చేసిండు, డబ్బులు పెట్టి కోట్లాది రూపాయలు అప్పులు చేసి తీసుకొచ్చి పెట్టినోడు ఏం చేసిండు, ఆయన భూమి ఉన్నటువంటి హైకోర్టు కోర్టు ఆర్డర్ ప్రకారం, సర్వే ప్రకారం అక్కడికి వెళ్ళి ఇక్కడ రేకులు వేసుకున్నాడు. రేకులు వేసుకుంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటుంది, పోలీసు ఉంటుంది, రెవెన్యూ వ్యవస్థ ఉంటుంది. మొత్తం ఒక మంత్రి చేసినాడు 20-50 మంది గుండాలను తీసుకొచ్చి రేకులు వచ్చి మొత్తం ఇట్లా ఊపుకుంటా హంగామా చేసిండు మీడియా ముంగట. ఆయన ముంబై నుండి కొంతమంది గణేష్ అనే వ్యక్తితో మాట్లాడుకొని 5 కోట్లకు బేరం మాట్లాడుకొని నా ల్యాండ్ గ్రాబర్స్ కబ్జా చేయాలని చూస్తున్నారని అంటున్నారు. ఒక్కటేనండి, గణేష్తో మాట్లాడకుండా, బాంబేతో మాట్లాడకుండా, ఢిల్లీతో మాట్లాడకుండా, మల్లారెడ్డి చిత్తశుద్ధి గల మల్లారెడ్డి కదా, నీతి ధర్మం గల్లుడే కదా. 82లా ఆయన సర్వే ఆయన అసలు బండారం బయట కాగితం చూపెట్టమని ఫస్ట్ కాగితం ఆయన ఇగో ఇది ఈ 2013లో సినిమా ప్లానెట్ కడతా అని చెప్పి దరఖాస్తు పెట్టుకున్నాడు. 2013 వచ్చాట. ఏమని ఇచ్చింది ఎక్స్టెంట్ 82 భూమిలో కన్స్ట్రక్షన్ బై 17 ఎకరాల 31 గుంటలు అని చెప్పేసి, 17 ఎకరాల భూమి 82 17 ఎకరాల భూమి ఉన్నదని చెప్పేసి ఆయన 17 ఎకరాలు తమ్మి 31 గుంటలు. ఇక ఇది కాగితం ఇవ్వాలి, ఇది డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చిన ఆయన ఇచ్చిన ఇది ఏమని, నేను సినీ ప్లానెట్ కట్టుకుంటే ఇక్కడ నాకు పర్మిషన్ కావాలని చెప్పి దరఖాస్తు ల్యాండ్ ఉందని పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమంటాడు, ఎకరం 29 గుంటలు నాకు భూమి ఉన్నది అంటాడు. నేనేమంటున్నా, ఎకరం 29 గుంటలు మ్యాప్ ఉన్నాయి కదా, మా మ్యాప్ చూపెడతాను, ఆయన మ్యాప్ చూపెట్టమనండి. మేము ఇప్పటి నుంచి మీడియా ముంగడికి ఇప్పుడే వెళ్ళిపోతాం.
షేర్ శ్రీనివాసరెడ్డి కానీ ఇవాళ నిన్న చేసినట్టు వాళ్ళందరికీ క్షమాపణ చెప్పి కూడా వెళ్ళిపోతాం అక్కడి నుంచి మా వాళ్ళంతా. చేయాల్సినటువంటి గుండాగిరి చేయాల్సిన దౌర్జన్యం మొత్తం ఈ ప్రాంతానికి సంబంధించిన ఏ భూమి కానీ ఏ గుట్టకు చెట్టు కడిగినా కూడా మల్లారెడ్డి కబ్జా ఉంటుంది తప్ప వేరే ఉంటుందా? అందుకే మేము కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. ఈ ప్రాంతంలో మల్లారెడ్డి చేసిన ఆగడాలు, మల్లారెడ్డి ఏ భూముల మీద ఎంతైతే దౌర్జన్యం చేసి తీసుకున్నటువంటి విషయాల లోపల ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా మనం చేసుకుంటున్నాం. ఇంత దౌర్జన్యం చేసుకుంటే పెద్దని 2 ఎమ్మెల్యేలు వచ్చి నిన్న పోలీసుల ముంగట రేగులు దొబ్బేసి గీగులు దొబ్బేసి చట్ట ప్రకారం ఉంటే ఈరోజు ఒకటే మీడియా ముందు మారుతుంది. మా బిగ్ టీవీ దారు ఒకటే అడగదలుచుకున్నా, మల్లారెడ్డి భూమి కబ్జాలు పోయి వేరేటోడు పోయి రేకులు వేసిన దమ్ముంటుందండి? ఎవరికైనా ఈ రాష్ట్రంలో ఎవరికైనా దమ్ముంటుందా? 10 సంవత్సరాలు ఆయన రాజు కదా, ఆయన మంత్రి కదా. ఇప్పుడు అధికారం కాంగ్రెస్ పార్టీది, అందుకే దౌర్జన్యం చేస్తారు అని చెప్పి మేము ఎక్కడ దౌర్జన్యం చేయలేదండి. మేము దౌర్జన్యం అయితే 4 నెలలు ఆగపోము. గెలిచి 5 నెలలు అవుతుంది. 4 నెలలకు మేము ఆగను ఆగిపోతాం. 4 నెలల సరే 40 సార్లు ఫోన్లో మాట్లాడినాం సెటిల్ చేసుకోమని ఆయనకు. అరే మేము వాళ్ళకి అమ్మిన పాప వాళ్ళు పరిశాలన్నారే, వాళ్ళు ఆగమవుతుండ్రు, వాళ్ళు బాంబే ఉన్నారు, ఫైనాన్స్ చేసుకున్నారు, భూమి మీద పెట్టుబడి పెట్టినని చెప్పిన మాట చెప్పినాం. 100 ఎకరాలు ఉన్న మల్లారెడ్డి ఈ ఎకరం 29 గుంటల ల్యాండ్ కోసం ఎందుకు ఇలా చేస్తున్నట్టు? ఎకరం 29 గుంటల వాళ్ళ వియ్యంకుడికి ఇచ్చిండు భూమి, వాళ్ళ అల్లుడికి ఇచ్చిండు రాజశేఖర్కు, వాళ్ళ బిడ్డకి ఇచ్చిండు, వాళ్ళ కూడలికి ఇచ్చిండు. సుమారు 8 మంది వాళ్ళ యొక్క రక్త బంధువులకు అలా ఆ భూమి ఇచ్చిండు. రేపు పొద్దున ఈ భూమి బయటపడ్డ రోజు వాళ్ళ మీద ఏదైతే ల్యాండ్ తప్పుడు డాక్యుమెంట్ ప్రకారం రిజిస్ట్రేషన్ అయింది, వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అయితే వాళ్ళు జైలు పోతారు. అసలు కథ ఇది. ఆయన వియ్యంకుడు లక్ష్మారెడ్డి అన్నట్టు ఆయన చాలా నిజాయితీపరుడు, రాజశేఖరుడు వాళ్ళ ఫాదర్. ఆయనకి ఈ భూమి రాసి ఆయనకు ఆయన కుటుంబ సభ్యులు రాసిచ్చింది భూమిని. ఇప్పుడు ఈ భూమిని అసలు వాస్తవాలు బయటపడతాయి కదా, సర్వే చేసినాక భూమి అయితే 82/E అయితే ఇప్పుడు తప్పు చేస్తే చట్ట ప్రకారం తప్పు చేస్తే మా మీద కూడా యాక్షన్ తీసుకోమనండి. ఇప్పుడు సర్వే చేస్తున్నారు అధికారులు, సర్వేలో ఏం తేలుతుంది? ఇప్పుడు ఉన్న ఈ సర్వే రిపోర్ట్ల కోసం ఏం సమాధానం చెప్తారు ఫస్ట్ చెప్పానండి. ఈ సర్వే రిపోర్ట్ల గురించి ఆయన పెట్టుకుని ఈ కాగితాల గురించి అన్నిటికీ ఏం సమాధానం చెప్తారు ఫస్ట్ ఆయన చెప్పమనండి. అప్పుడు ఆయన ఈ పోలీసులు ఇప్పుడు ఈ విధంగా పోలీసులను పెట్టి ఆ రోజు మనం దౌర్యం చెప్పించి మేము వేసుకున్న ఫెన్సింగ్ని ఖాళీ చేయించి పోలీసులను పెట్టుకున్న దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పమనండి. అప్పుడు మేము మాట్లాడలేకనా? మేము ఎందుకు మాట్లాడలేదు తెలుసా? వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఉప్పల్ ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ మెదకు ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళే మాట్లాడతారని మేము కరీంనగర్కి వచ్చి మాట్లాడలేదు. ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీలో 4 నెలల కింద 4 నెలలు ఇప్పుడు కూడా ఆయన ఒకటే మాట మాట్లాడారు రాజశేఖర్ గారికి. అలా సర్వే చేసుకోండి, నా భూమి వెళ్తే తీసుకో, భూమి వెళ్ళకపోతే వదిలిపెట్టని చెప్తే ఏ రోజు కూడా సహకరించాడు. ఈ రోజు ఏమైనా మాట్లాడితే ఒకటే కార్యక్రమం సింగిల్ పాయింట్ ఏజెండా అంటే కాంగ్రెస్ పార్టీలు దౌర్జన్యం చేస్తాను, కాంగ్రెస్ పార్టీలు దౌర్జన్యం చేస్తాను. కాంగ్రెస్ పార్టీలు దౌర్జన్యం చేయడానికి ఈ మల్లారెడ్డి దొరికిందండి మాకు? ఆ పాపం చేయాల్సిన పాపం మాకు ఎందుకు? ఈయన పాపాల పుట్టయినే ఇక్కడ పోయినా ఎవరిని అడిగినా చూడు, ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన ఎవరిని టచ్ చేయి. మైసమ్మ గుడి ఎవరు చెప్తాను, ఇంత మైసమ్మ గుడి ఉందట, ఆ ఏరియా మొత్తం ఊరే మొత్తం కబ్జా చేసిండట. మేము చెప్తున్నాం, గవర్నమెంట్ విప్గా చెప్తున్నా, ధర్మపురి శాసనసభ్యుడిగా ఈ డాక్యుమెంట్ సేల్ డీడీ చేసుకున్నటువంటి నేను శ్రీనివాసరెడ్డికి అమ్మినప్పటికీ దీని మీద రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విచారణ జరిపించాలి. తప్పు గిట్ట ఎవరికి తప్పు తెలుసో వాళ్ళ మీద శిక్షించమనండి. ఇప్పటికి సర్వే రిపోర్ట్కి ఏదైతే సర్వే ఇప్పుడు ఆయన సర్వే కావాలని మొత్తుకుంటుండే ఆయన. గతంలో రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అంటే హయ్యర్ స్టేట్ లెవెల్ హయ్యర్ అథారిటీ ఇచ్చినటువంటి ఈ కాగితం ఒక కలెక్టర్ గారికి కాగితం ఇస్తారండి. కలెక్టర్ గారు ఇచ్చిన ఎంఆర్ఓ కాగితం చెల్తుందండి? కలెక్టర్ గారు కాగితం ఇస్తారు, పలానా భూమి లక్ష్మణ్ కుమార్ అని చెప్పి ఇచ్చిండండి. చూడండి, ఇది ఎప్పుడు ఇచ్చిండు? 2000 ఇచ్చిండు. ఇది సర్వే కూడా వెళ్ళి చేసిండు, హైకోర్టు డైరెక్షన్ ప్రకారం సర్వే జరిగింది. ఇది ఏదో నీ అప్లికేషన్ పెట్టుకుంటే జరగలేదు. ముఖ్యమంత్రిని కలుస్తాను, అపాయింట్మెంట్ తీసుకున్న ఈ భూమి వివాదానికి సంబంధించి అన్ని వివరాలు కూడా ముఖ్యమంత్రికి వెల్లడిస్తా అని చెప్పి మల్లారెడ్డి చాలా సంతోషం. ఒక 29 గుంటలే కాదు, 82లా ఈ ప్రాంతంలో ఉన్న భూముల విషయంలో కూడా ఆయన ఆరోపణలు అన్నింటినీ కూడా ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పమని ఎంక్వైరీ చేయించుకోమనండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మల్లారెడ్డి గారు ఏం చెప్పాలంటే, నేను చాలా సత్యులుని, నేను పాలమ్ముకొని నిజాయితీగా 1000 కోట్లు సంపాదించుకున్నా, ఎవరు భూమి కబ్జా పెట్టలే, ఎవరు కడుపు కొట్టలే, ఎవరిని ఇబ్బంది పెట్టలే, చాలా నిజాయితీపరుని. 82/E సర్వే నెంబర్ల నాకు కొంతమంది అడ్డం వచ్చిండు, వేరే భూములను కూడా కొంతమంది అడ్డం వస్తాను, వాటన్నిటిని ఎంక్వైరీ జరిపించమని చెప్పి ఆయనే గవర్నమెంట్కి దరఖాస్తు పెట్టుకోమనండి. గవర్నమెంట్ ఆయన కాపాడుతుంది ఆయన న్యాయమైన వాడైతే. పాపాలు ఆయన చేసుకుంటే ముఖ్యమంత్రి గారు కలిసి తప్పేందండి? ఆయన కలిసాడు, మేము కూడా కలుస్తాం. ఇంట్లో 100% అండి. ఇవాళ 2013 నుంచి ఆయన పెట్టుకున్న కాగితం ప్రకారం 82 ఏదైతే ఉందో 82 17 గుంటల అని చెప్పి దరఖాస్తు కుత్బుల్లాపూర్ ఎంఆర్ ఆఫీస్లో పెట్టుకున్నాడు. సీనియర్ ప్లానెట్గా పర్మిషన్ కావాలని అప్పుడు అబ్జెక్షన్ పెట్టినాం. తర్వాత మేము సిఎల్ఈడి చేసుకున్నాం. ఈ రోజు వరకు 2016లో ఉన్న ఇంజక్షన్ ఆర్డర్
ఏదైతే ఈ 4000 గదాల మీద ఎకరం ఇంజక్షన్ ఆర్డర్ మీద ఉన్న ఇంజక్షన్ ఆర్డర్ ఎందుకు వెకెట్ చేయించాలి కౌంటర్ వేసి అని అడుగుతున్నాను. ఒకటే జవాబు చెప్పానండి. ఆయనకు కరెక్ట్గా భూమి, ఆయనకు మ్యాప్ ఎక్కడ భూమి ఎక్కడో తెలియదండి. ఆయన మ్యాప్ చూపెట్టమండి. ఇప్పుడు ఆయన ప్రాపర్టీ ట్యాక్స్ దేనికైనా కడతావు. ఇప్పుడు ఆ పక్క ఇంట్లో రూమ్ కట్టి ఇది కూడా చూపెడతావు. నేనేమంటున్నా ఇప్పుడు కలెక్టర్ గారు ఇంటర్ఫరెన్స్ అయ్యిండు దీంట్లో, ఆర్డీఓ గారు ఇంటర్ఫరెన్స్ అయ్యిండు. ఇప్పుడు మా డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, మా డాక్యుమెంట్స్ నల్ అండ్ వైట్ అని చెప్పానండి. ఆయన దీని మీద కోర్టు కూడా ఆశ్రయించండి, ఆయన హైకోర్టు కూడా ఆశ్రయించండు. ఈ డాక్యుమెంట్ మీద వస్తే మేము దీని మీద కూడా ఛాలెంజ్ చేసినాం, స్టే తెచ్చుకున్నాం. దీని మీద ఎన్ని విధాలు మమ్మల్ని సతాయించాను, ఎన్ని విధాలు పరిశాన్ చేయను, అన్ని విధాలు పరిశాన్ చేసిండండి ఆయన. మేము 7 ఆయన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అండి, మేము కాదు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు మరి ముందుకు వస్తలేరు? ల్యాండ్ అమ్మిరు, శ్రీనివాస్ రెడ్డికి అమ్మినాం. ఒక ఆయన సింగపూర్ నాడు బెత్ సుభాష్ రెడ్డి, ఆయన ఫోన్లో మాట్లాడారు. 23వ తారీఖు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తారట మీ దగ్గరకు వచ్చి. మాజీ ఎమ్మెల్యే ఉప్పన్నాడు కదా, ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ ఉన్నాడా మరి ఏ పార్టీలో చేరడం తెలియదు. ఇప్పుడు ఆయన బీజేపీలో పోయింది కావచ్చు. ఆయన మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలోనే, ఇప్పుడు సింగపూర్ ఉన్నాడట. ఆయన దీని మీద కూడా మాట్లాడుతూ 23వ తారీఖు వచ్చి నేను కూడా చెప్తాను, అన్ని వాస్తవాలు మొత్తం చెప్తాను. మేము ఒకటే బిగ్ న్యూస్ ద్వారా ఒకటే మేము చెప్పాల్సుకున్నాం ప్రజానికి, తెలంగాణ ప్రజానికానికి. ఇవాళ మల్లారెడ్డి చేసే అరాచకాల మీద దీని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేయండి. మల్లారెడ్డి గారు పాలమ్ముకొని ఇలా 1000 కోట్లు ఎట్లా సంపాదించిండు వాస్తవాలు ఇవ్వనండి. ఈ 82 ఏదైతే ఉందో ఈ సర్వే నెంబర్ మీద వాస్తవాలు శ్రీనివాసరెడ్డి తప్ప, మల్లారెడ్డి తప్ప. శ్రీనివాసరెడ్డి ఎవరు ఎన్నుకున్నారు, మల్లారెడ్డి ఎవరెవరి ప్రోత్సాహంతో ఎన్ని విధాలు ఏం చేసిండు అంతేందండి. డిఫెన్స్ సుధామ అంటాను కదా, ఆ సుధామ ఉన్నటువంటి ఆ బ్లాక్ రోడ్ టాప్ రోడ్కు జిహెచ్ఎంసీ వాళ్ళు నోటీస్ ఇచ్చిండ్రు, డబ్బులు నీకు నీ భూమి తీసుకుంటాను, నీకు ఎన్ని డబ్బులు కావాలని చెప్పి. ఆ కాగితం పెట్టమంటారా? గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళు గత 3 సంవత్సరాల కింద ఈ బ్లాక్ టాప్ రోడ్ ఏదైతుందో నీ 82లో నీ భూమి ఉన్నది, నీ భూమి మేము తీసుకుంటాము, నీకు ఎంత నష్టపరిహారం కావాలని చెప్పి నోటీస్ ఇచ్చారు. మరి ఈయన భూమి కాకపోతే జిహెచ్ఎంసీ నోటీస్ ఇచ్చింది ఈయన గవర్నమెంటే కదా. 3 సంవత్సరాల కింద ఎవరు గవర్నమెంట్? మంత్రి కదా ఆయన, రాజు ఆయన మంత్రి కదా. నేను మల్లారెడ్డిని అని తొడగొట్టుకుని మాట్లాడిండు కదా, మా ముఖ్యమంత్రి మీద కూడా మాట్లాడిండు కదా. పాపాలు బయటకు వస్తా అంటే చలిజ్వరం పుడుతుంది. మేము వదిలిపెట్టే ప్రసక్తే ఉండేది. ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన నేను ఒక బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇవాళ భూమి జాగాలు వేయటం కాదండి, ఆ స్థాయి వ్యక్తులం కానే కాదు. మేము గ్రామీణ ప్రాంతంలో గ్రామాల్లో ప్రజలను నమ్ముకున్న వ్యక్తులు, మేము కష్టపడి వచ్చిన వాళ్ళం. మేము ఇవాళ మా పార్టీని అడ్డం పెట్టుకోనో లేదా మా మంత్రులను అడ్డం పెట్టుకొని చేయాలంటే ఈ 4 నెలలు శ్రీనివాసరెడ్డికి మేము శ్రీనివాసరెడ్డికి అడ్డీ పౌసర్ ఇచ్చినామండి. 10,000 15,000 గదానికి అమ్మి ఇచ్చి పడేసినాం ఆయనకు. ఇవాళ ఎందుకు వచ్చినాము? లక్ష్మణ్ కుమార్ విప్ అని పేరు తీసింది కాబట్టి ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాను. అయితే తాను 2015లోనే భూమి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశాను 600 గజాలు. మిగతా వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన గతంలో ఉన్న ఎమ్మెల్యే, మిగతా నాయకులు కూడా ఉన్న వాళ్ళు భూములు తనతో పాటు కొనుగోలు చేశారు. కానీ మల్లారెడ్డి తప్పుడు డాక్యుమెంట్తో భూమి మీదకి వచ్చి అప్పుడు మంత్రిగా ఉన్నాడు గత ప్రభుత్వంలో, అధికారాన్ని వినియోగించుకొని తమ భూమిలోకి తను వెళ్లకుండా హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా దౌర్జన్యం చేసి ఇప్పటికీ అదే దౌర్జన్యం చేస్తున్నాడని చెప్పేసి కూడా ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ సంజుతో సురేష్, బిగ్ టీవీ.